మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మైసూర్లో గోవిందప్ప సిట్ కు చిక్కాడు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని మైసూర్లో గోవిందప్ప సిట్ కు చిక్కాడు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఇది కీలక పరిణామం అని చెప్పాలి. కీలక నిందితుడు గోవిందప్పను సిట్ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని కొద్దిసేపటి క్రితం కర్ణాటకలోని మైసూర్లో పోలీసులు చిట్టు బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడ అటవీ ప్రాంతంలో ఉండే ఒక ఫామ్ హౌస్ లో ఇతను దాస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఈ సమాచారం తెలుసుకున్న చిట్టు బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని చాకచక్యంగా అరెస్ట్ చేశాయి. అయితే ఇతన్ని మైసూరు తీసుకొచ్చి మైసూరు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉంది. గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కేసులో A31 గా మాజీ సీఎం జగన్ కి అప్పుడు సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి, అదేవిధంగా పిఏగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, A33 గా గోవిందప్ప బాలాజీ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కోసం కూడా చిట్టు బృందాలు దాదాపుగా 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఫిగర్ అయ్యాయి. దీంతో వీళ్ళ ముగ్గురుపై అప్పటికప్పుడే పోలీసులు LOC కూడా నెలన్నర క్రితం ఇష్యూ చేశారు. కానీ వీళ్ళు మాత్రం తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఫోన్లు పక్కన పడేసి వీళ్ళు తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. కానీ మద్యం కుంభకోణంలో ఉన్న ఒక నిందితుడే ఈ పోలీసులకి చిట్టు బృందానికి గోవిందప్ప బాలాజీ ఎక్కడ ఉంటా సమాచారం ఇచ్చినట్టుగా కూడా మనకి తెలిసింది. దీంతో బాలాజీ కర్ణాటక సమీపంలోని మైసూర్లో ఉండే ఫారెస్ట్ ఏరియాలో ఉండే ఒక హౌస్ లో ఉన్నారు అని తేలింది. దీంతో చిట్టు బృందాలు నిన్న సాయంత్రానికి అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడ చిరునామా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి చేరుకున్నప్పటికీ కూడా చీకటిగా ఉండటంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఆపరేషన్ ప్రారంభించిన చిట్టు బృందాలు 11:30 గంటల ప్రాంతంలో గోవిందప్ప బాలాజీని అదుపులో తీసుకున్నాయి. ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మైసూరు తీసుకొచ్చి అక్కడ కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత విజయవాడకు తరలించే అవకాశం ఉందని చెప్పి మనకు అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనంజయ రెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. ఈ విచారణ ఈ రోజు సాయంత్రం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో వీళ్ళ ముగ్గురు పేర్లు ఉండటంతో వీళ్ళు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు సాయంత్రం విచారణ ఉంది. గోవిందప్ప బాలాజీని ఆల్రెడీ పోలీసులు చిట్టు బృందాలు అదుపులో తీసుకోవడంతో ఆయన పిటిషన్ విచారించే అవకాశం ఉండదు. మిగతా ఇద్దరు నిందితుల కోసం కూడా కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి వీళ్ళిద్దరి కోసం కూడా చిట్టు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అదుపులో తీసుకునేందుకు. అతని ద్వారా సమాచారం సేకరించి వీళ్ళిద్దరు ఎక్కడ ఉండేది కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉండే గోవిందప్ప బాలాజీ ఇంటిపై కూడా చిట్టు బృందాలు దాడులు చేస్తూ ఉన్నాయి. అక్కడ కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి కూడా చిట్టు బృందాలు భావిస్తున్నాయి. అతనితో పాటు అతనికి సంబంధించిన బంధువులు గత 3 నెలల నుంచి అతని కాల్ డేటా రికార్డును మొత్తం కూడా పోలీసులు చిట్టు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అతని దగ్గర ఉన్న కాల్ డేటా రికార్డును స్వాధీనం చేసుకొని గత 3 నెలల నుంచి ఇతను ఎవరెవరితో ఎక్కువ మాట్లాడారు అనేది కూడా తెలుసుకొని అతని నివాసంతో పాటు వాళ్ళ బంధువులు, స్నేహితులు, అదేవిధంగా ఇతని వ్యాపార సంస్థల్లో ఉండే భాగస్వాములపై కూడా దాడులు చేయాలి అని చెప్పి చిట్టు బృందాలు నిర్ణయించి ఇప్పటికే హైదరాబాద్ లో ఉండే గోవిందప్ప బాలాజీ ఇంటికి వెళ్లి అక్కడ దాడులు కూడా ప్రారంభించాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.